2025 మార్చిలో మేము సుప్రభాత సేవకు సెలెక్ట్ అయ్యాము. మేము సెలెక్ట్ అయ్యామన్న విషయం మాకు టీటీడీ యాప్ నుంచి డిసెంబర్లో మెసేజ్ వచ్చింది. 3 నెలల ముందే వచ్చింది. ఆ 3 నెలలు నేను అసలు నిజమా కాదా అన్న భ్రమలోనే ఉన్నాను. స్వామివారిని దగ్గర నుంచి చూసే అదృష్టం మాకుందా, మాకు సెలెక్ట్ అవుతామా అనుకున్నాము. ఎందుకంటే కొన్ని లక్షల మంది అప్లై చేస్తారు. అందులో మాకు అంత అదృష్టం ఉందో లేదో అనుకున్నాం, కానీ సెలెక్ట్ అయ్యాము. నిజంగా స్వామివారి దయ మాపై ఉన్నది. ఆ 3 నెలలు రోజు ఒకటే ఆలోచన, స్వామివారిని దగ్గర నుంచి చూడొచ్చు, ఆయన ఎలా ఉంటారో, ఎలా అలంకరించుంటారో అనుకున్నాను. కానీ స్వామివారిని చూశాక అసలు ఏమీ గుర్తులేదు నాకు. ఇంకా అదృష్టం ఏంటంటే మాకు టెంపుల్ పక్కనే రూమ్ దొరికింది. రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. ముందు రోజే మేము వెళ్ళిపోయాము రూమ్కి. నెక్స్ట్ డే దర్శనం ఉందనంగా నైట్ అసలు నిద్రపోలేదు, ఎప్పుడు మార్నింగ్ అవుతుందా అని. 12 కల్లా రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్ళాము. మేము వెళ్ళేసరికి మాకంటే ముందు అందరూ వచ్చేసి వెయిట్ చేస్తున్నారు. తర్వాత అన్నీ చెక్ చేశారు. ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ ఉండాలి, ఆధార్ కార్డు జిరాక్స్ ఉండాలి, ఇంకా మనకి సెలెక్ట్ అయిన టికెట్ ఉంటుంది కదా, ఆ టికెట్ ప్రింట్ కూడా తీసుకెళ్ళాలి. దాంతోపాటు నేను సుప్రభాత పీడిఎఫ్ ఉంటుంది కదా, అది కూడా తీసుకెళ్ళాను. అవకాశం ఉంటే వాళ్ళతో పాటు నేను కూడా పాడొచ్చు కదా అని. చెకింగ్ ప్రాసెస్, ఇంకా వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయించే ప్రాసెస్ అంతా సేమ్ ఉంది. మిగతా దర్శనాలకు ఎలా ఉంటుందో అలానే ఉంది. కాకపోతే మమ్మల్ని డైరెక్ట్గా బంగారపు వాకిల్లోకి తీసుకెళ్ళి వెయిట్ చేయించారు. మేము వెళ్ళేసరికి స్వామివారు నిద్రపోతూ ఉన్నారని డోర్ వేసి కర్టన్ వేసి ఉంచారు. తర్వాత మా ముందే అన్నమయ్య ఫ్యామిలీ మెంబర్స్, ఇంకా స్వామివారిని మొదటిసారి చూసిన యాదవుల ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు వచ్చారు. మేము వెళ్ళాక యాదవుల ఫ్యామిలీకి చెందిన పర్సన్ అతను కాగడ వెలిగించారు. తర్వాత అన్నమయ్య ఫ్యామిలీకి చెందిన వాళ్ళందరూ సుప్రభాత ఉంటుంది కదా, ఆ పాట పాడి స్వామివారిని నిద్ర మేల్కొల్పారు. తర్వాత యాదవుల ఫ్యామిలీకి చెందిన వాళ్ళు డోర్ ఓపెన్ చేసి స్వామివారిని చూసుకొని వచ్చాక అర్చకులు వెళ్ళి ఆ స్వామివారిని అలంకరించి తర్వాత మా అందరినీ 1 by 1 లోపలికి తీసుకెళ్లారు. స్వామివారి ఒక్కొక్క గడప దాటుకుంటూ స్వామివారి దగ్గరికి వెళ్తున్నంతసేపు ఏదో తెలియని లోకంలోకి వెళ్తున్నామా అన్నట్టు అనిపించింది నాకు. స్వామివారి విగ్రహానికి నిజంగా ఏదో తెలియని పవర్స్ ఉన్నాయి. అక్కడ ఉన్నంతసేపు మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. మేము ఎప్పుడు తిరుపతి వెళ్ళినా అలానే అనిపిస్తుంది. అక్కడ ఉన్నంతసేపు ఏమీ గుర్తులు ఉండవు, ప్రశాంతంగా అనిపిస్తుంది. రిటర్న్ వస్తున్నప్పుడు బాధగా అనిపిస్తుంది, రాబుద్ది అవ్వదు. ఆయన ఇష్టపడే వాళ్ళందరికీ ఇలానే అనిపిస్తుందేమో మరి. వెంకటేశ్వర స్వామి నాకు ఏమి ఇచ్చాడో ఏమి ఇవ్వలేదని ఎప్పుడూ ఆలోచించను. ఆయన్ని చూస్తూ ఉంటే చాలా అనిపిస్తుంది నాకు.